నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఎమ్మెల్యే రేటింగ్ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంద్యాల నియోజకవర్గం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. నంద్యాల లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ విభాగాల్లో ఒకటైన ఈ సెగ్మెంట్ ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. రాయలసీమ రాజకీయాలకు వేదికైన నంద్యాల నుంచి పోటీ చేసిన ఎందరో రాజకీయ ఉద్దండులు దేశంలోని అత్యున్నత పదవులను అధిరోహించారు. అయితే కాలానుగుణంగా రాజకీయాలు మారుతున్నా తమ అభిమాన నాయకులకే ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు బరిలోకి దిగడంతో ఇక్కడ గట్టి పోటీనే కనిపిస్తుంది. ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవి ఒకవైపు, ముస్లిం మైనార్టీ సీనియర్ నేత ఫరూక్ మరోవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ చరిత్ర 1951లో ఏర్పాటైన నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ గెలిచాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే 1952లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర అభ్యర్థిగా మల్లు సుబ్బారెడ్డి గెలిచారు. 1955లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గోపవరం రామిరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి 2004, 2009లో శిల్పా మోహన్ గెలవగా 2014లో మొదటిసారి వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2017 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,62,696, పురుష ఓటర్లు 1,28,078 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,34,527 మంది ఉన్నారు. అధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు 76,000 మంది ఉండగా తరువాత బలిజ సామాజిక వర్గం 42,000 మంది ఉన్నారు. రెడ్డి ఓటర్లు 25,000, మాదిగ ఓట్లు 22,000 మంది ఉన్నారు. వైశ్యులు 20,000, ఎస్సీ ఓట్లు 15,000, దూదేకుల 9,000, బోయ ఓట్లు 8,000, క్రైస్తవ ఓట్లు 6,000, రజకుల ఓట్లు 5,000, గౌడ్స్ 4,000, పద్మశాలీలు 4,000 ఉన్నారు. కమ్మ ఓట్లు 3,000, బ్రాహ్మణ ఓట్లు 2,000, ఎస్టీల ఓట్లు 2,000, గంగపుత్రుల ఓట్లు 500 ఉన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవి నంద్యాల పట్టణంను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినప్పటికీ గ్రామాల్లో కనీస అభివృద్ధి జరగలేదనే తెలుస్తోంది. గ్రామాల్లో ఓటర్ల వ్యతిరేకతను అధిష్టానం పసిగట్టలేకపోతుందనే పేరు ఉంది. కింది స్థాయి నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పార్టీని నడిపించిన నాయకులను సైతం పక్కన పెట్టేశారని తెలుస్తుంది. నంద్యాల పట్టణంలో అత్యధికంగా ముస్లిం ఓటర్లు ఉండడం ముస్లిం మైనార్టీ నేత ఫరూక్ ఖాన్ కు మేలు కలిగించే అంశంగా తెలుస్తోంది. ప్రజల్లో ఫరూక్ పై నెగిటివ్ షేడ్స్ లేకపోవడం, పార్టీ అధినేతతో ఉన్న సఖ్యత, నంద్యాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, నంద్యాల పట్టణాభివృద్ధికి సొంత స్థలాలను ఇవ్వడం వంటివి ఫరూక్ ను గెలిపిస్తాయని నంద్యాల ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఉమ్మడి పోరు భూమా బ్రహ్మంతో ఇరుపోటీకి వస్తే ఓట్లు చీలే అవకాశం రాజకీయ అనుభవం ఉన్న నమ్మకం లేని నాయకునిగా పట్టణ ప్రజల్లో ముద్ర. మంత్రిగా చేసిన నంద్యాల ప్రజలకు చేసిందేమీ లేదన్న పెద్ద విమర్శ ప్రజల్లో ఉంది. మతపరమైన విభేదంలో ఆయనను గెలిపిస్తే ముస్లింలకు ఇచ్చే ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వాలన్న వాదన కూడా ఉంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంద్యాల పట్టణాభివృద్ధికి తోడ్పడుతున్నా కూడా ఏదైతే కాంట్రాక్టర్లు కూడా ఈరోజు బిల్లులు విడుదలగా ఉన్న ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లు కానీ రాకుండా జరుగుతుంది. చాలా వరకు చూసుకున్నా కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అభివృద్ధికి తోడ్పడుతున్నా కూడా నంద్యాల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు రాకపోవడం వల్లనే అభివృద్ధి చూడడం జరుగుతుంది. 42 వార్డుల్లో ఇప్పుడు చూసుకుంటే నంద్యాల ఉన్న పట్టణంలో ఉన్న 42 వార్డుల్లో ప్రతిరోజు సమస్యలే ఉన్నాయి. కానీ ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేయలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వంలో మేము ఒకటే తెలియజేస్తున్నాం. కేవలం ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలకు అలవాటు పడింది కానీ ఏదైతే వార్డుల అభివృద్ధి కొరకు వార్డుల సుందర అభివృద్ధి కోసము నియోజకవర్గంలో ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి ఎన్నికలు వస్తున్నాయి కావున వాళ్ళు కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా అభివృద్ధి ఏం జరగడం లేదు, సంక్షేమం మాత్రమే పెద్ద పాత్ర వేసినారని చెప్పేసి విమర్శించడం జరుగుతుంది. కానీ మీరు ఒక్కసారి నంద్యాల నియోజకవర్గాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత గమనించినట్లయితే దశాబ్దాల కళ అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఉన్నప్పుడు కూడా మనకు జిల్లా కేంద్రం డిమాండ్ ఉండేది. ఆ డిమాండ్ను కూడా గౌరవ శాసనసభ్యులు గారు నెరవేర్చడం జరిగింది. దానితో పాటు మెడికల్ కాలేజ్ కూడా దశాబ్దాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష. మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది. దీంతో మన ఎంబీబీఎస్ విద్యార్థులు మన కాలేజీలో విద్యను అభ్యసించవచ్చు. దానితో పాటు ఎంతోమందికి వైద్యం గతంలో ఇక్కడ ఏదైనా బాగాలేకపోతే ఇంకా కర్నూలు పోవాలా, కర్నూలు పోతే ఇంకా హైదరాబాద్ పోవాలా, అక్కడ లేకుండా అధునాతనమైనటువంటి వైద్య సదుపాయం కూడా ఇక్కడ మనకు జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా మీరు చూసినట్లయితే కనుక ఒక సచివాలయము, ఆర్బీకే కేంద్రము, ఒక హెల్త్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగమే. దాంతోపాటు నంద్యాల నియోజకవర్గ పట్టణంలో మీరు పరిశీలించినట్టయితే కొత్తగా 5 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు క్రింద ప్రతి స్కూల్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. అది 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రతి స్కూల్ కూడా నిధులు కేటాయించి నంద్యాలలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంద్యాలను ఏం అభివృద్ధి చేశారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఫేస్బుక్లో కానీ బయట పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు మరి కళ్ళు కనపడుతున్నాయో లేదో నంద్యాలలో ఎప్పుడు లేనంత అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే రవి గారు ఎమ్మెల్యే అయినాక జరగడం జరిగింది. మొదట మనం సాధించే విజయం అంటే నంద్యాలకు మెడికల్ కళాశాల. ఎక్కడ ఎవరికి రాని అవకాశం నంద్యాలకు లభించింది. దానికోసం మీరు ఎంత కేసులు వేసి మెడికల్ కాలేజ్ ఆపాలని చూసినా సొంతంగా ఎమ్మెల్యే గారు తిరిగి మెడికల్ కాలేజ్ సాధించడం జరిగింది. అలాగే పద్మావతి నగర్ రోడ్డు, ఇంతకుముందు ఈ రోడ్డు ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క వర్షం పడితే నడుము లోతు నీళ్ళు వచ్చేటివి, జనాలు నడవడానికి ఇబ్బందిగా ఉండేది. అలాంటి రోడ్డును ఎమ్మెల్యే గారు అభివృద్ధి పరిచి జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, డ్రైనేజ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో గడప తిరిగిన ప్రతి వార్డులో అప్పటికప్పుడు ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రతి వార్డుకి 2 లక్షలు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాడు. నంద్యాల మండలంలో అయితే కానీ, నంద్యాల గోస్పార మండలం నంద్యాల అయితే కానీ ప్రతి చోట అభివృద్ధి ఎలా జరుగుతుందో ఒక్కసారి మీరు ఆ వార్డులలో కానీ, ఆ మండలంలో కానీ, లేదంటే మీ యొక్క నాయకులు ఉన్నారు కదా, వెళ్ళి చూడండి. అభివృద్ధి ఎలా కనపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి వారం సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నంద్యాల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాననే మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయి. ఎస్ఆర్బీసీ కాలనీలో 890 కోట్లతో టిట్కో గృహాలు నిర్మించినా వాటిని పేదలకు అందించలేదు. చూసారు కదా, ఇది ఇవాల్టి నంద్యాల ఎమ్మెల్యే రేటింగ్ మీద రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.